చాలా కాలంగా మనందరిలో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, ఆలయాలకి మనమిచ్చే కానుకలు, నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని. ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రతి భక్తుడికి సంతోషాన్నిచ్చే వార్త. ఇకపై మన ఆలయాల డబ్బును ఇతర అవసరాలకు వాడకూడదని ఆయన కఠినంగా ఆదేశించారు. గత కొన్నేళ్లుగా తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఆలయాల నిధులని ఇతర ప్రభుత్వ అవసరాలకు, పథకాలకు మళ్లించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. భక్తుల సొమ్మును ధార్మిక కార్యక్రమాలకు కాకుండా లౌకిక అవసరాలకు ఖర్చు చేయడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ గారు తీసుకున్న నిర్ణయం సింపుల్గా చెప్పాలంటే, ఆలయానికి వచ్చే ఆదాయం ఆ ఆలయ అభివృద్ధికి, పూజలకు మరియు అక్కడ భక్తులకు కల్పించే సౌకర్యాలకే ఖర్చవ్వాలి. ప్రభుత్వానికి ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు ఆలయ నిధులను వాడే పద్ధతికి ఇక స్వస్తి. ప్రతి పైసా ఎక్కడికి వెళ్తుందో పారదర్శకంగా ఉండాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూనే మన సనాతన ధర్మం మీద గౌరవం ఉంచి భక్తుల మనోభావాలకు ఆయన ఇస్తున్న విలువ నిజంగా గొప్పది. కానీ ఈ నిర్ణయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకూడదు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న ఆలయాలకు ఇదే నిబంధన వర్తిస్తే ఎంత బాగుంటుంది. ప్రభుత్వాలు ఆలయాల నిధులను సొంత అవసరాలకు వాడుకోకుండా సనాతన ధర్మం మరియు భక్తుల నమ్మకాలను గౌరవించేలా ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టాలు రావాలి. ఆలయాల ఆదాయం ఆలయ అభివృద్ధి కోసం మాత్రమే ఉండాలి అనే ఈ రూల్ మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు కావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.